రోడ్డు మీద బేరం తక్కువ, ఇంట్లో గొడవ ఎక్కువ అవుతుంది. ఏం బేరం చేయాలి, ఏమి ఇవ్వాలి భార్యకి? ఎప్పటి నుంచి గారు నా పొద్దుగాల 4 గంటలకి వచ్చి నిలబడినాము. రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి అన్న? రేవంత్ రెడ్డి కాదు, ఫాల్తూ రెడ్డి అన్న. కేసీఆర్ అంటే సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్. కేసీఆర్ అట్లా ఉండాలి. ఆయన వచ్చిన తర్వాత కాదు అన్న, ఆయనకి పాలిటిక్స్లో ఎట్లా మెయింటైన్ చేయాలి రేవంత్ రెడ్డికి తెలియదు. కేసీఆర్, కేటీఆర్ అంటే సూపర్ స్టార్ అయినా అట్లా రావాలి. ఏమట్లా ఎట్లనే చచ్చిపోలే మనం. ఒక ఆటో అబ్బాయి అట్లనే చచ్చిపోయింది. అట్లనే ఆడొచ్చేసింది. తర్వాత నాకే వస్తాయి, మా పెద్దన్నకే వస్తాయి. ఏం చేయాలి చెప్పు, ఏం బేరం చేయాలి? 1000 రూపాయలు చేసుకుంటే 400 బండి కిరాయాలి, 400 గ్యాస్ వేసుకోవాలి. భార్యకి ఏమి ఇవ్వాలి? ఫ్యామిలీ ఉన్నాయి కదా, చిన్న పిల్లలు ఉన్నాయి సార్, నాకు 2 పిల్లలు ఉన్నాయి. ఏం బేరం చేయాలి, ఏమి ఇవ్వాలి పిల్లలకి, భార్యకి ఏమి ఇవ్వాలి చెప్పు నువ్వే. ఏమైనా అయితే బేరం కూడా సరిగా అయితే కదా. ప్యాసింజర్ కూడా డబ్బులు సరిగా ఇస్తలేదు. ఆయన ఏమంటుండే, నేను కూడా నాకు కూడా జీతం సరిగా వస్తలేవు అంటున్నా. ఏం పెంచలేదు, అట్లనే ఉంది. షేరింగ్ గాడి ఇసుబుడాకి అమీర్పేట్కి రావాలంటే 30 రూపీస్ ఇవ్వమంటే ఏడుస్తుంది జనాలు. 20 రూపీస్ ఇస్తుంది. అదే ఏం చెప్పదు కాదు అన్న, ఓన్లీ గ్యాస్ మాకి ఇప్పియాలి అంతే, తక్కువ రేట్. ఇక్కడ ప్రైవేట్ గ్యాస్ 92 రూపాయలు కేజీ. గవర్నమెంట్ అది పంప్ బంద్ ఉంది కానీ అంటే 67 రూపీస్ అంట. అది ఇస్తలేదు. అది ఉట్టిగా చెప్పిన మాకి, అంటే కావాలని చేస్తున్నట్ట. ఇప్పుడు అది బంద్ చేసి ఇక్కడ పెడుతున్నంటే మామూలుగా మీ దగ్గర పైసలు తీసుకోవడానికి అంతా కలిసి 10 మంది లోపల పంప్ పోయి అంటే ఏమైతే తెలుసా, గొడవ అవుతుంది. అయినా కూడా బంద్ చేస్తుంది. మళ్ళీ ఇంటికి పోవాలి నేను. అదే అవుతుంది. పోలీసు కూడా లేవు అక్కడ, సరిగా మెయింటైన్ చేసలేదు. ఇగో పొద్దుగాల 4 గంటలకి వచ్చిన, 1:30కి వస్తా చెప్పింది బండి, ఇప్పుడు దాకా రాలేదు అన్న. ఒక మంది ఏం చెప్తుందంటే 500, ఒక మంది ఏం చెప్తుందంటే 250. 250లా 2 కేజీ వస్తాయి. ఏం బ్యాలెన్స్ చేయాలి చెప్పు సార్? 2 కేజీలా పొద్దుగాల 4 గంటలకి వచ్చి నిలబడి 200లో గ్యాస్ వేసుకొని పోవాలా ఇంటికి? పుట్టిగా మాకు ఇక్కడి నుంచి ఇంటికి పోవాలా? బ్యాలెన్స్ చేయొద్దా? 90 రూపాయలు కేజీ అంటా సార్. వద్దు మాకి, ఇట్లా ఉంటే మనం చచ్చిపోతాం. हम 4 बजे रात से यहाँ ठहरे हुए हैं गैस के लिए. वो लोग बोर्ड भी नहीं लगाए ये टाइमिंग में गैस आता. बहुत परेशान है ड्राइवर, और रेट भी बढ़ गया. और वो लोग लिख के लगा दिए तो हम लोग तो इधर उधर कहीं भी जाके आ सकते. वो बोल रहे नहीं 4 बजे रात से यहाँ ठहरे हुए हैं. कोई पेट्रोल पंप पे कोई एक आदमी भी नहीं है.